అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సూపర్ స్టార్ మహేష్ బాబు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఓ ఆసక్తికరమైన కొత్త సినిమా టీజర్పై ప్రశంసలు కురిపించారు. నాగబంధం పేరుతో వస్తున్న ఈ సినిమా టీజర్ను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. ది వరల్డ్ ఆఫ్ నాగబంధం అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. త్వరలో దీన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ మహేష్ బాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఈ చిత్రంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ ఇండియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విడుదలైన టీజర్ను బట్టి ఇది భారతీయ పురాణాలు, చరిత్ర నేపథ్యంతో కూడిన భారీ యాక్షన్ ఎపిక్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సంభాషణలు లేకుండా కేవలం విజువల్స్తోనే కథను చెప్పే ప్రయత్నం ఆకట్టుకుంటోంది. భారీ యుద్ధ సన్నివేశాలు, రహస్యమైన పాత్రలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా నటుడు విరాట్ కర్ణ విభిన్న రూపాల్లో ఇంటెన్స్గా కనిపించారు. మహాశివరాత్రి రోజున ఈ మైథలాజికల్ యాక్షన్ టీజర్ను విడుదల చేయడం, దానికి మహేష్ బాబు ప్రశంసలు తోడు కావడంతో సోషల్ మీడియాలో మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రం 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పెద్ది. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా దర్శకుడి పుట్టినరోజును పురస్కరించుకుని రామ్ చరణ్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ బుచ్చిబాబుతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో చరణ్ రఫ్ లుక్లో కనిపించాడు. ప్రస్తుతం ఈ లుక్ అభిమానుల్ని ఆకర్షిస్తోంది. కాగా ఇప్పటి వరకు చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతోందట. బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నమైందట. పెద్దిలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మించింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించాయి. టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరగబోతోంది. ఉదయ్పూర్లోని ప్యాలెస్లో ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు చివరకు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఉదయ్పూర్లో వివాహానంతరం ప్రముఖుల కోసం హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పెళ్లికి సమయం దగ్గర పడుతుండటంతో విజయ్ దేవరకొండ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజయ్ కలిశాడు. హైదరాబాద్లోని రేవంత్ నివాసానికి వెళ్లి స్వయంగా పెళ్లి పత్రిక అందించారు. తన పెళ్లికి రావాలని ఆహ్వానించాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ముఖ్యమంత్రి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. యంగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త చిత్రం రాకాసపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అథర్వణ భద్రకాళి పిక్చర్స్ సొంతం చేసుకుంది. అమెరికా, యూరప్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కలిపి ఏకంగా 350కి పైగా థియేటర్స్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఓవర్సీస్ పంపిణీలో మంచి పేరున్న ఈ సంస్థ రాకాసాను గ్రాండ్గా రిలీజ్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల విడుదలైన రాకాసా గ్లిమ్స్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటి వరకు 1.8 మిలియన్లకు పైగా వ్యూస్తో యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ఈ గ్లిమ్స్లోని విజువల్స్, అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. టెక్నికల్గా సినిమా ఉన్నత స్థాయిలో ఉండబోతోందని గ్లిమ్స్ స్పష్టం చేసింది. ఈ క్రేజ్ కారణంగానే ఓవర్సీస్లోనూ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. ట్రేడ్ వర్గాల్లోనూ ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొంది. మ్యాడ్ స్క్వేర్ వంటి వరుస విజయాల తర్వాత సంగీత్ శోభన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో రాకాసపై యూత్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటిస్తోంది. గతంలో సంగీత్ శోభన్తో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ను తెరకెక్కించి విజయం అందుకున్న మానస శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.
అంతేకాకుండా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాకు అదనపు బలంగా మారింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎడిటింగ్, సౌండ్ డిజైన్ వంటి తుది మెరుగులపై చిత్ర బృందం దృష్టి సారించింది. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొనిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా రాకాస చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. టాలీవుడ్లో తన సినిమాలకి అంటూ ఒక సెపరేట్ మార్కెట్ని సొంతం చేసుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోస్లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒకరు. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ చిత్రాలు చేస్తూ ఇప్పుడు భారీ పాన్ ఇండియా చిత్రం స్వయంభూతో రాబోతున్నాడు. అయితే లేటెస్ట్గా వదిలిన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే దానిని HDRలోకి కూడా మార్చి మరింత క్వాలిటీతో అప్డేట్ చేశారు. ఇదంతా బాగానే ఉంది, కానీ లేటెస్ట్గా ఈ టీజర్తోనే నిఖిల్ వేసిన పోస్ట్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. తమ టీజర్ని యూట్యూబ్ ఎందుకు AI జనరేటెడ్ గ్లిట్స్లు ఉన్నట్లు పేర్కొందని ప్రశ్నించారు. టీజర్ని మళ్ళీ అప్లోడ్ చేశామంటూ చివరలో ఒక పాయింట్ని మాత్రం నొక్కి చెప్పడం వైరల్గా మారింది. రీసెంట్గా వచ్చిన ఓ సినిమాల మా చిత్రంలో ఎలాంటి ఏఐని వినియోగించలేదు అంటూ చెప్పడం అసలు పాయింట్గా మారింది. దీంతో అసలు ఆ సినిమా ఏంటి, రీసెంట్గా అంటే ఈ మధ్యలోనే వచ్చిన విజువల్ ఎఫెక్ట్స్తో కూడిన సినిమాల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ త్రవ్వుతున్నారు. మరి ఆ సినిమా ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అలాగే నిఖిల్ ఎందుకు ఇలాంటి ట్రిగ్గర్ చేసే పోస్ట్ చేసినట్టు అని కూడా పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా రీసెంట్గా థియేట్రికల్ రిలీజ్కు వచ్చి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా డే 1 వరల్డ్ వైడ్ 1.89 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. కపుల్ ఫ్రెండ్లీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజుపి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. కపుల్ ఫ్రెండ్లీ సినిమాను ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగ్లినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు. ఈరోజు ఈ సినిమా సక్సెస్ మీట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాలి అనేది మా కల. ఈరోజు ఇన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సక్సెస్ కోసం కొన్నేళ్లుగా వేచి చూస్తున్నా. ఒక మంచి కథను హానెస్ట్గా తెరకెక్కిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయింది. నా ఫ్యామిలీ లాంటిది యూవీ సంస్థ. మా అజయ్ అన్నకు ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం ఇవ్వాలి. మాకంటే ఎక్కువ ఎనర్జీతో మా ధీరజ్ థియేటర్స్ విజిట్కు వస్తున్నారు. మానస ఇంకా మరెన్నో మంచి మూవీస్ చేస్తుంది. ఆమె మా సినిమాకి ప్రాణంలా నిలిచింది. ఒక మంచి దర్శకుడు అశ్విన్ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశామనే అప్రిషియేషన్స్ వస్తున్నాయి. కపుల్ ఫ్రెండ్లీ విజయం ఒక బాధ్యతను ఇచ్చింది. ఈ బాధ్యతను గుర్తుపెట్టుకుంటూ మీకు నచ్చే మంచి మూవీస్ చేయాలనుకుంటున్నా అన్నారు. మలయాళ నటుడు యాంటనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కట్టాలన్ నుండి మొదటి పాట విడుదలైంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సునీల్ ఈ చిత్రంలో ఒక హుషారైన ఐటమ్ సాంగ్లో మెరిసి తన డ్యాన్స్తో సందడి చేశారు. మజాకో మల్లిక అనే గీతానికి బి అజనీష్ లోక్నాథ్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని మే 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమవుతోంది. అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ కేచా కంపక్ డి నేతృత్వంలో థాయిలాండ్లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్లో ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. షూటింగ్ దశలోనే భారీ బిజినెస్ డీల్స్ కుదుర్చుకున్న ఈ చిత్రం మలయాళ సినిమా చరిత్రలో ఒక పెద్ద థియేట్రికల్ లాంచ్గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రకృతి అందాల నడుమ కనుల పండుగ గ్రీన్ పార్క్ రిసార్ట్ మరియు స్పా ప్రారంభమైంది. డెన్మార్క్ ఆర్కిటెక్చర్ని తలపించే అద్భుతమైన ఇంటీరియర్స్తో 37 విల్లాలు, 59 రూమ్స్తో దాదాపు 35 ఎకరాల్లో విస్తరించిన ఈ రిసార్ట్ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు నిర్మించారు. ఆయన 90వ జన్మదినం సందర్భంగా ఈ స్పా రిసార్ట్ మొదలైంది. ఈ ప్రారంభోత్సవానికి చిన్నజీయ స్వామి గారు, రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిఎస్ స్వామి మాట్లాడుతూ,
10 రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి విషయం చెప్పారు. 90 ఏళ్ల వయసులో అట్లూరి పూర్ణచంద్రరావు గారి పట్టుదల చూసి ఆశ్చర్యపోయాను. ఈ రిజల్ట్స్ని చూసిన తర్వాత ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని చెప్పాలి అనిపించింది. ప్రకృతి అందాల నడుమ ఏర్పాటు చేసిన ఈ రిజార్ట్స్ సకల ప్రాణి సేవగా భావిస్తున్నాను అన్నారు. రజనీకాంత్ గారు మాట్లాడుతూ, నన్ను అంధా కానూన్ చిత్రంతో హిందీ సినిమాకు పరిచయం చేసిన వ్యక్తి అట్లూరి పూర్ణచంద్రరావు గారే. ఆ తర్వాత కూడా నాతో కొన్ని సినిమాలు చేశారు. నికార్సైన మనిషి, చెప్పిందే చేస్తారు. అందుకే ఆయన పిలవగానే వచ్చి ఈ ఫంక్షన్లో పాల్గొన్నాను. ఆయన 90 ఏళ్ల వయసులో ఇలాంటి అద్భుతమైన రిజార్ట్ కట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు మరియు మహాశివరాత్రి వంటి గొప్ప పర్వదినం కావటం, దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయటం చూస్తుంటే ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది అని అనిపిస్తుంది అన్నారు. ఆయన 120 ఏళ్లు బతకాలి అని కోరుకుంటున్నాను అన్నారు రజనీకాంత్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ, శివరాత్రి పర్వదినంతో పాటు పూర్ణచంద్రరావు గారి పుట్టినరోజున ఈ రిజార్ట్కి రావటం ఎంతో ఆనందదాయకం. ఆయన బతుకున్నంతకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. మురళీమోహన్ గారు మాట్లాడుతూ, 53 ఏళ్ల క్రితం ఇదే కూర్గులో నటునిగా పరిచయం చేసిన వ్యక్తి పూర్ణచంద్రరావు గారు. రాజారాం మోహన్ రాయ్ అనే నన్ను మురళీమోహన్ని చేసింది కూడా ఆయనే. అప్పటి నుంచి ఈరోజు వరకు 52 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నాను. అది ఆయన చేతి చలవ వల్లే ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాను. మరో అతిథి నిర్మాత దిల్ రాజు గారు మాట్లాడుతూ, నిర్మాతగా పూర్ణచంద్రరావు గారు ఎంతో స్ఫూర్తి. ఆయన 90 ఏళ్ల వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉండటం చూసి ఆయన సమర్పణలో నేను ఒక సినిమా నిర్మిస్తాను అని తన జన్మదినం సందర్భంగా మాట ఇస్తున్నాను అన్నారు. ఈ వేడుకలో పూర్ణచంద్రరావు గారి ఆహ్వానం మేరకు అటు అమెరికా, ఇటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుండి ప్రముఖ సినీ, రాజకీయ, వైద్య, వ్యాపార రంగ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటు రిజార్ట్స్ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇదే వేడుకలో మురళీమోహన్కు పద్మశ్రీ ప్రకటించిన నేపథ్యంలో సత్కరించారు పూర్ణచంద్రరావు గారు. నాకు వచ్చి యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో ఇంట్రొడ్యూస్ చేసింది కే బాలచంద్ర, తమిళ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసింది. హిందీ సినిమా ఇంట్రొడ్యూస్ చేసింది పూర్ణచంద్రరావు గారు. uh, 1983. సో అప్పుడు వచ్చి నాకు వచ్చి నేను మురళీ ప్రసాద్ అని నా మేనేజర్ చెప్పారు, ఇలాగా లక్ష్మీ ప్రొడక్షన్స్ పూర్ణచంద్రరావు గారు అని కాల్ షీట్ అడుగుతున్నారు, యాక్ట్ చేయాలి పిక్చర్. చాలా బిజీగా ఉన్నాను నేను, ఎక్కడ టైం డేట్స్ లేదు కదా. ఇంకోటి తమిళ ప్రొడక్షన్స్ ఉన్నారు, తెలుగు ప్రొడక్షన్స్కి నేను ఎంత ఇప్పటి పిక్చర్ చేయాలి, ఇప్పుడు కాల్ షీట్ లేదు కదా. లేదు అని చెప్పాను. లేదు తమిళ కాదు, హిందీ పిక్చర్ అని చెప్పాను. హిందీ పిక్చరా? ఏదో నా లక్కు, హీరోగా తమిళ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇంకా హిందీ ఛాన్సే లేదు, వద్దు అని చెప్పాను. మళ్ళీ 2 times 3 times లేదు నువ్వు వద్దంటే అట్లీస్ట్ వాళ్ళని చూసి నువ్వే చెప్పేసి చాలా పెద్ద ప్రొడక్షన్స్. సరే ఏంట్రా ఇది అని సరే చూసాను, రమ్మని చెప్పాను నేను. నాకు కొద్ది కూడా ఇష్టం లేదు. శ్రీ పూర్ణచంద్రరావు గారు, టి రామారావు గారు, తాతినేని రామారావు, టి రామారావు ఇద్దరు వచ్చారు. వచ్చి, బాబు ఇలాగా మీరు వచ్చి చట్టానికి కళ్ళు లేవు, పిక్చర్లో మీరు చూసుకున్నారా? నేను చూడలేదు సార్. అది తమిళ్లో తీశారండి, దాంట్లో వచ్చి పెద్ద హిట్, చిరంజీవి పెట్టుకొని తెలుగులో వచ్చి చాలా పెద్ద హిట్, అది మీరు వచ్చి హిందీలో చేయాలి. సార్ నాకు హిందీ మరాఠీ మాట్లాడుతాను కానీ అది హిందీ అలాగే సార్, అది తమిళే సరిగ్గా తెలియదు ఇప్పుడు నాకు. లేదు సార్ ప్లీజ్ వద్దు సార్ నాకు. అది అప్పుడే వచ్చి కమల్ హాసన్ వచ్చి ఏక్ తుజేకెళ్ళి పిక్చర్ చాలా సూపర్ హిట్, చాలా పెద్ద హిట్ అయింది ఇది. సో అవి ఒకవేళ పిక్చర్ హిట్ కాకపోతే నేను ఒప్పుకున్నాను వాడేమో తెలీదు. 100% వద్దు అని చెప్పాను. సార్ యోచన చేయండి, హేమా మాలిని హీరోయిన్, హేమా మాలిని సిస్టర్ క్యారెక్టరు, అండ్ రీనా రాయ్ హీరోయిన్, అండ్ ముగ్గురు విలన్స్,
ప్రాణ్ గారు వచ్చి చాలా రోజు వచ్చి ఏమైనా యాక్ట్ చేయలేదు వాళ్ళు, మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ప్రాణ్ వచ్చి ఈ విధంగా చేస్తారు. డాన్స్ గోపాని చాలా పెద్ద ఆర్టిస్టు, ఆయన అంత ఈజీగా వచ్చి పిక్చర్ ఒప్పుకోరారు, ఆయన వచ్చి ఏమైనా విధంగా చేస్తారు. ఇంకొకటి వచ్చి ఇలాను అండ్ అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్గా చేస్తారు. నేను వచ్చి ఊరికి వెళ్తే గ్యాస్ కొడుతున్నారు, ఏమో మళ్ళీ ఏం చెప్పేటప్పుడే నాకు డౌట్ వచ్చింది. సరే ఏదో చెప్తున్నారు చెప్తుంది అని ఊరుతూ ఉంటాను నేను. దీని అమితాబ్ బచ్చన్ చెప్తున్నాను వెంటనే ఓకే సార్ రైట్ సార్, ఇంకా మాట్లాడుతుంటే ఎందుకు మైండ్ రిసర్చ్ చేశాను నేను, ఆ టైం వేస్ట్ చేయదని. సరే సార్ నేను చెప్తాను సార్ మీకు అని పంపించి నేను 3 తిట్టాను. ఏం సార్ అమితాబ్ బచ్చన్ అంట వీళ్ళంట లేదు. దాని తర్వాత లేదు చెప్పిన తర్వాత చాలా రామారావు గారు వెళ్ళేటప్పుడు రామారావు గారు వచ్చి మాట్లాడుకుని వస్తున్నారు. ఏంటండి ప్రొడ్యూసర్ ఏమైనా పిచ్చి అయినా వీడు, అమితాబ్ బచ్చన్ ఇంత ఇలాంటి ఒక ఇది అవకాశం వచ్చి వద్దని చెప్తున్నాడు, వీడికి మతిపోయిందా అని రామారావు గారు చెప్తున్నారు. పూర్ణచంద్ర గారు ఉండండి సరిగ్గా ఎవరు చెప్పలేదు నాకు. నేను అలాగే దాని తర్వాత ఆయన వచ్చి మరి ఎవరో పంపించారు తమిళ వచ్చి సార్ మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు, అమితాబ్ బచ్చన్ బుక్ అయింది అంతా రెడీగా ఉన్నారు, మిథున్ చక్రవర్తి వేయాలని ఆయన అంతా ఇచ్చేసుకుంటున్నారు. బట్ పూర్ణచంద్ర గారు వచ్చి కమల్ హాసన్ హిట్ అయ్యారు కదా, బట్ డెఫినెట్గా రజనీకాంత్ కూడా చాలా బాగుంటాడు దీనికి అని పర్టికులర్గా ఉండాలి, ఒప్పుకోండి. ఇది చిరంజీవి వెయిట్ చేస్తున్నాడు, కాల్ వస్తుందా పూర్ణచంద్రరావు గురించి, ఒక కాల్ వస్తుందా నేను చిత్తాన్ని కళ్ళు ఆయన హీరో హిట్ అయింది కదా. దాని తర్వాత నాకు వచ్చిన నమ్మకం వచ్చి ఆ పిక్చర్ నేను అందాకాను యాక్ట్ చేశాను. ఆ అందాకాను వచ్చి అంటే ఎంత పెద్ద హిట్ అనేది అది అందరికీ అంతా తెలిసి ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు చదవగలిగితే ఏ పని చేస్తే అది పక్కాగా ఫస్ట్గా చేస్తారో నాకు కొద్ది కూడా నాకు వచ్చి ఏమైనా డౌటే లేదు. బట్ ఇది దానికంటే నేను ఎక్స్పెక్ట్ ఏం చేశానో అంతగా దానికంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సో 100% అది ఇప్పుడు గ్రీన్ పార్క్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ గౌతమ్ గారు. సో ఈ కాంబినేషన్లో ఇది నో డౌట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ సక్సెస్. అండ్ పూర్ణచంద్ర గారు వచ్చి ఇంకా 100 years 110 years 120 years హ్యాపీగా మంచి హెల్త్లో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ చెలు చేసుకుంటాను. నమస్కారం. నా జీవితంలోని మరిచిపోలేని రోజు ఇది. 1973వ సంవత్సరంలో నన్ను ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్న నన్ను ఎవరో తీసిన ఫోటోలు చూసి వెంటనే పిలిపించి వారి సినిమాలో డైరెక్ట్గా హీరో అని చెప్పి ఫిక్స్ చేసి నెక్స్ట్ డే నుంచే ఇక్కడ ఇదే మెర్కరాలో మిడికరీలో తల్కావేరి అనే ఈ కావేరి నది పుట్టిన ప్రదేశంలో ఫస్ట్ షాట్ తీసి ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం ఆ మహానుభావుడు. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. సినిమా షూటింగ్ మొదలైంది, 4 రోజులు జరిగిన తర్వాత అర్జెంట్ పని ఉండి నేను మెడ్రాస్ వెళ్ళొస్తాను, వెళ్ళిచ్చేటప్పుడు ఈ పాట అన్నీ ఫినిష్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత వచ్చారు, అయిపోయిందా పాట అని అడిగారు. అవ్వలేదండి అన్నారు డైరెక్టర్. ఎందుకని అండి అంటే రాత్రి బాగా చల్లగా ఉంటుందండి, తట్టుకోలేకపోతున్నారు ఎవరి కాళ్ళు, 1 గంట 2 గంటల కంటే ఎక్కువ పని చేయలేకపోతున్నారు అని చెప్పారు. నో ఇవాళ అయిపోవాల్సింది, పాట పూర్తి చేద్దాం, నేను ఇక్కడే ఉంటానని చెప్పి పాట మొదలుపెట్టాము. కొంతసేపు అయ్యేటప్పుడు బాగా చలి వణుకుతున్నాం అందరూ. ఆయన రాము అని ఆయన దగ్గర డ్రైవరు చాలా ఆత్మీయుడు. రాము అందరికీ టీ తీసుకొచ్చి ఇవ్వు అన్నారు. అందరికీ టీ తీసుకొచ్చారు, టీ తాగాం. ఒంట్లో వచ్చి తెలియకుండా వేడి వచ్చింది. మళ్ళీ 1 గంట సేపు బ్రహ్మాండంగా పనిచేసాం. ఆ తర్వాత మళ్ళీ చలేస్తుంది. సార్ మళ్ళీ చలేస్తాను, నన్ను ఇంకొక కప్పు టీ ఇస్తే బాగుంటుందండి అన్నారు. అలాగే తప్పకుండా అన్నారు. 2వ కప్పు
మర్నాడు పొద్దున్న చెప్పారు, రాత్రి మీరు తాగిన టీ ఏమిటో తెలుసా అన్నారు. అదేంటి కొద్దిగా చేదుగా ఉందండి, అది ఏమిటో తెలియలేదు నాకు అన్న. అది అడవిలో ఉండేది అక్కడ ఎందుకంటే అలాగే ఉంటుంది అని నవ్వారు. ఎందుకు సార్ నవ్వుతున్నారన్న? రాత్రి మీకు ఇచ్చింది రమ్, ఆ రమ్ టీలో రమ్ కలిపేసి ఇచ్చామని చెప్పారు. దాని మూలంగా అంటే అప్పుడు దాకా నేను తాగి వరకును నాకు రుచి కూడా తెలియదు. ఆ వేడికి ఆ రోజు రాత్రి ఆయన అనుకున్నట్టుగా 11:30-12 అయ్యేటప్పటికి పాట కంప్లీట్గా పూర్తి చేసేసి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ప్లానింగ్ కానీ సిస్టమ్ కానీ ఏ విధంగా ఎలా చేయాలి అనేది ఆయనకి తెలిసినంతగా నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేదంతా. తర్వాత ఆ రాము అనే డ్రైవర్ని ఆయన అడిగారు, రాము ఎలా జరుగుతుంది, నేను ఊళ్ళో లేనప్పుడు అన్నీ బాగానే జరుగుతున్నాయా, వాళ్ళ ఆర్టిస్టులు అందరూ బాగానే చూస్తున్నారంటే ఆయన ఏదో చెప్పాడు. చెప్పగానే సాయంత్రం 6 గంటలకి టీ బ్రేక్లో అందరూ కూడా రండి, మీ అందరితో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడారు. నాకు తెలిసింది మీరందరూ కూడా వాళ్ళు ఏదో కొత్త యాక్టర్లు అని చెప్పి సరిగ్గా మర్యాద లేకుండా మీరందరూ కూడా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. వాళ్ళు పాండీ బజార్లో దీటి వేషాల కోసం తిరిగిన వాళ్ళు కాదు. వాళ్ళు ఆయన ఒక బిజినెస్ మ్యాన్, విజయవాడ నుంచి వచ్చారు. మన రిక్వెస్ట్ మీద వచ్చి మనకి దగ్గర చేస్తారు. అలాగే గిరిబాబు గారు కూడా మన సినిమాలో మన కంపెనీలో అక్కడే నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద హీరోలతో, శోభన్ బాబు గారు లాంటి పెద్ద హీరోలతో మనం సినిమాలు చేసి వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేసామో కొత్త వాళ్ళైనా వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలి. ఎవరైనా వాళ్ళు చిన్నగా చూసినట్టుగా కనుక నాకు తెలిస్తే మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్పి వాళ్ళకి ఆ పెద్ద హీరోలకి ఎంత గౌరవం ఇది ఇచ్చారో మేము కొత్తగా ఎల్బోర్డ్లో అయినా మాకు కూడా అయినా అలాంటి గౌరవాన్ని ఇచ్చింది. చాలామంది కొత్త యాక్టర్లు అంటే ఎవరు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరండి. అంతేకాకుండా వీలైతే వాళ్ళ దగ్గర నుంచి కొంత పెట్టుబడి కూడా సినిమాలో పెట్టండి నేను కూడా పెట్టేస్తాను. లేదు అది ఇది కాదు అనుకుంటే ఓ 3 సినిమాలకు మాకు కాంట్రాక్ట్ రాయండి, మాకు చెప్పకుండా మీరు ఎక్కడ యాక్ట్ చేయడానికి 3 చేసిన తర్వాతే బయటికి పంపుతూ ఉంటారు. అలాంటి ఏమీ పెట్టుకోకుండా ఆయన దగ్గర నుంచి మేము తీసుకుని మా ఇద్దరిని, గిరిబాబుని నన్ను ఇద్దరిని పిలిచి చెరొక 3,000 రూపాయలు మాకు రెమ్యూనరేషన్ ఇచ్చారు. దట్ ఈస్ మై ఫస్ట్ రెమ్యూనరేషన్ అండ్ మై బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్. ఆ తర్వాత ఎంత కూర్చోవచ్చు అది వేరే. అలాంటి వ్యక్తి అయినా ఎప్పుడూ కూడా బాబు అమ్మ అని అంటారు తప్ప మురళీమోహన్ అని కూడా అసలు అన్నట్టు ఇంకోటి మర్చిపోయాను. నేను వచ్చేటప్పుడు నా పేరేంటి అని అడిగారు, రాగానే రాజుబాబు అండి అని చెప్పారు. అసలు పేరు అయితే మా నాన్నగారు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారండి. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. కానీ అందరు కూడా పేరు పెద్దదైపోయింది అని రాజుబాబు అని మరుస్తారండి అన్న. అదేనండి, మరి మన సినిమాలో ఇంకో రాజుబాబు గారు కూడా ఉన్నారు కదా, కబడ్డీని పెద్ద రాజుబాబు గారు. మీరు కొత్తగా వచ్చి హీరో రాజుబాబు అని మిమ్మల్ని కబడ్డీల రాజుబాబు అని వాళ్ళని అంత బాగుండదు కదా, పేరు మార్చుకుంటా మీకు ఏమైనా అభ్యంతరమా అన్నారు. సార్ ఏం అభ్యంతరం లేదు సార్, మీ ఇష్టం సార్ అని. నాన్నగారి పేరు పెట్టింది ఏమిటి అన్నావు, మొట్టమొదటి పేరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి అని. మోహన్ అని పెడదాం అయితే అన్నారు. ఓకే సార్ అని ప్రెస్లో అనౌన్స్ చేయగానే వాళ్ళు, సార్ మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టు ఉందండి, ఫుల్ ఫ్లెడ్జ్ కానీ ఏమిలాగా లేదు అని అంటే అప్పుడు మురళీమోహన్ అనే నామకరణం ఆయన చేసింది. ఇవాళ మురళీమోహన్ అనే సామాన్యమైన వ్యక్తి సినిమా యాక్టర్గా మారటానికి కానీ, గత 52 సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ ఉండటం కానీ, ఈ రోజున భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అనుకోబోతున్నందుకు కానీ, వీటన్నిటికీ ఎవరు అంటే ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జెంటిల్మ్యాన్, మై గాడ్ ఫాదర్ శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. మెడ్రాస్ నుంచి ఢిల్లీ వెళ్తూ ఉంటే వాళ్ళు హైదరాబాద్లో వచ్చేవారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేను ఒక 3 వ్యక్తుల్ని చూశాను. ఒకటి శ్రీ వెంకయ్యనాయుడు గారు. ఆయన దిగిన తర్వాత ఆయన లగేజ్ ఆయన తీసుకుంటేనే కానీ కారులోకి వెళ్ళేవారు కాదు. ఎవరో వచ్చి అసిస్టెంట్ వచ్చి లగేజ్ తీసుకెళ్తే ఒప్పుకునేవారు కాదు. అంతే, అంత సామాన్యతగా సింపుల్సిటీగా బ్రతికినటువంటి పద్ధతులు నేను ఆ దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు బాగా గుర్తు,
రామ్విలాస్ పాస్వాన్ గారు ఒరిస్సా బారిపద నుంచి ఒక ఎంపీ గారు, అప్పుడు ఆ రోజుల్లో మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్, వాళ్ళకి పిలిచింది ఏ పాస్వాన్ ఇట్రా అంటే చెత్త నమస్కారం పెట్టి అంత ఇదేం వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. పార్లమెంటులో నేను చూసినటువంటి టీవీలో కానివ్వండి, ఆ రోజుల్లో వాజ్పేయి గారు, వెంకయ్య నాయుడు గారు, మన ఈయన మన పుట్టుకతోనే వచ్చినటువంటి జైపాల్ రెడ్డి గారు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంత ఈ పార్లమెంటు సభ్యులు ఎవ్వరూ కూడా మాట్లాడుతూ నిశ్శబ్దతో అనేది అంటే ఎంత చక్కగా ఉండేదంటే వారి దానికి వారు మాట్లాడే విధానం నేను ఆశ్చర్యపోయేవాడిని. ఇది నా జీవితంలో కొన్ని నేర్చుకున్నటువంటి, వారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి కొన్ని అనుభవాలు. ఇట్లాగే నేను ఒక 2-3 గుర్తులు, జ్ఞాపకాలు మీ అందరి ముందు పంచుకోదలుచుకున్నాను. నేను జంషెడ్జీ తాత గారితో బాంబే టు ఢిల్లీ ట్రావెల్ చేసే 3 సార్లు. ఆయన కూడా అప్పుడు చైర్మన్ ఆఫ్ ది ఎయిర్ ఇండియా. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చి జంషెడ్జీ గారి విఐపి రూమ్ ఓపెన్ చేశామండి, రండి కూర్చోండి అంటే వద్దు అని చెయ్యి ఊపేవాడు. అంటే ఈ బ్యాగ్ పట్టుకోవడానికి అసిస్టెంట్ వచ్చా కానీ ఒప్పుకునేవాడు కాదు. అలాగే ధీరుభాయ్ అంబానీ గారితో నేను 3 సార్లు హైదరాబాద్ టు బాంబే టు చెన్నై ట్రావెల్ చేశాను. ఆయన కూడా అంతే. అమ్మాయి అల్లుడు ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళు బ్యాగ్ తీసుకుంటారంటే కూడా ఇచ్చేవారు కాదు. అంటే అట్లాంటి వారి దగ్గర నుంచి నేను చాలా 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 నేర్చుకున్నా. అదే నా అనుభవం అని వెంకయ్య నాయుడు గారి ముందు నేను చెప్పదలుచుకున్నాను. నా మనసులో ఉన్న మాట. సింపుల్సిటీ అనేది లైఫ్. మనం చాలా సంపాదిస్తాం, చాలా ఖర్చు పెడతాం, అనుభవిస్తాం, గెలుస్తాం, ఓడిపోతాం. ఈ సందర్భంలో నేను రజనీకాంత్ గారి గురించి కూడా దయచేసి వారి యొక్క అనుమతితో ఒక 2 మర్చిపోలేనటువంటి సంఘటనలు చెప్తాను. అఫ్కోర్స్ వారితో నేను 9 సినిమాలు చేశాను. అటు అన్నిటికంటే ముఖ్యంగా నేను మర్చిపోలేని 2 సంఘటనలు వారు ఏమనుకోకపోతే, మేమందరం షూటింగ్ చేస్తూ మధ్యాహ్నం లంచ్ టైంలో వారికి క్యారియర్ మేకప్ రూమ్లో పెట్టించి మేమందరం స్టాఫ్, మేము టెక్నీషియన్స్, మిగిలిన ఆర్టిస్టులు అందరం బయట తాటాకుల పందిరి దగ్గర, కొబ్బరాకుల పందిరి దగ్గర కూర్చుని భోంచేస్తూ ఉంటే ఆయన క్యారియర్ పట్టుకుని వచ్చేసాడు బయటకు ఒక రోజున. పొందరాదు, నేనేమన్నా అంటరాని వాడినా నన్ను ఎందుకు 4 గోడల మధ్యన బంధించి మీరు హాయిగా పందుల కింద కూర్చొని మాట్లాడుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు, నాకు ఇక్కడ అవకాశం ఇవ్వరా, నేను అంతరా అని వాడినా అనే మాట కూడా వాడారమ్మా ఆ రోజు. అంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయనుకోండి వారి గురించి నేను చెప్పాలంటే, కానీ నాకు బాగా గుర్తుగా మనసులో నాటుకుపోయినటువంటి ఇన్సిడెంట్ చెప్తున్నా.
అందాకాలం రిలీజ్ అయిన తర్వాత కలకత్తా డిస్ట్రిబ్యూటర్స్ రజనీకాంత్ గారిని తీసుకురండి ఇక్కడికి అని బతిమాలారు నన్ను. ఎక్కడికి? కలకత్తా వెళ్దామా సార్, రజనీకాంత్ గారికి వెళ్దామండి అన్నారు. సక్సెస్ హుషారులో ఉన్నారు వారు, నేను కూడా. కలకత్తా వెళ్తామంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పంచగారు నేను ఒక ప్యాంటు ఒక షర్ట్తోనే వచ్చాను. కొన్నాళ్ళే బాబు అన్నాను అని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాను. ఎయిర్పోర్ట్ కాట్మండ్ వెళ్ళాలి అని మా ఇద్దరు ప్లాన్. కాట్మండ్ వెళ్తానికంటే ఇక్కడ ఒకే షర్ట్ ఒకే ప్యాంట్ అన్నారు. సరే అని చెప్పేసి తీసుకుందామని అనుకున్నాం. అయినా ఎయిర్పోర్ట్లో అన్నారు ఒక మాట, కొంచెం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ప్యాంటు షర్టు కొనటం, ప్యాంటు నా దగ్గర ఉంది, ఒక షర్ట్ మీరు ఇవ్వకూడదా నాకు. దయచేసి ఏమనుకోవాలి. ఈ సందర్భంలో నిన్న మనసులో చెబుతున్నా, ఆ షర్టుతో వారు కలకత్తా వెళ్ళాం, నేపాల్ వెళ్ళాం, తిరిగి వచ్చాం. ఇంటూ చెప్పాల్సి వచ్చిందంటే సింపుల్ సిటీ అనే దాని మీద అఫ్కోర్స్ నేను చిన్న జోక్ మాట మాట్లాడుతూ అరే అనుకోకపోతే ఇంకా నాకు ఆ షర్ట్ రిటర్న్ ఇవ్వలేదమ్మా. నేను మొన్న ఇట్లా ఒక ప్రాజెక్ట్ చేశాను రజనీ గారు, తమరు రావాలి అని అంటే నేను మిమ్మల్ని కలవాలటానికి హైదరాబాద్ వస్తున్నాను అంటే ఎందుకు అంటే చెప్పాను. దీనికోసం మీరు రావటం ఎందుకు, మీరేం రావద్దు, నేనే వస్తాను. నిన్న ఎయిర్పోర్ట్కి వస్తాను అంటే మీరు వస్తే నేను అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాను, కానీ నేను అక్కడ కూరుకు రాను అని. అది అమ్మ సింపుల్ సిటీ. లైఫ్లో మనం చాలా పెరుగుతున్నాం, చదువుతున్నాం. ఇక నేను మురళీమోహన్ గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, తెలిసిన మనిషి. నేను ఆయనకి ఒకవేళ ఇంట్రడ్యూస్ చేశాను సినిమా ఇండస్ట్రీలో అనే కృతజ్ఞత ఆయనే ఇదయ్యారు. కానీ పూర్ణచంద్రరావు అనే ఒక వ్యక్తిని మర్చిపోయినటువంటి మళ్ళా మీ అందరికీ, ప్రజలకి, ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి నన్ను మళ్ళీ గుర్తు చేసి ఆయన 50 సంవత్సరం సినిమా ఎంట్రీ డేలో నన్ను మళ్ళీ పూర్ణచంద్రరావు అనే ఆయన ఒక ఆయన అడవిలో కూర్గులో బ్రతికే ఉన్నాడు అని గుర్తు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇంతకంటే నేను మీ అందరికీ నేను ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు నేను బ్రతుకున్నంతకాలం మర్చిపోలేని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పి మైక్ దగ్గర మాట్లాడే అలవాటు కూడా నాకు ఇంతవరకు లేదు. ఏదో చిన్న సంతోషం మీరు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు, ఆ సంతోషంలో ఈ 4 మాటలు మాట్లాడగలిగా. చాలా చాలా థ్యాంక్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వధర్మ ఎంటర్టైన్మెంట్ తమ తదుపరి క్రేజీ ప్రాజెక్టు ప్రకటించింది. ప్రతిభావంతుడైన నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి #NotADoctor అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. మనిషి కోరికలు, ప్రకృతి ప్రణాళికల మధ్య జరిగే ఓ ప్రతీకాత్మక డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. అసలు రాయబడని ఒక నవల ఆధారంగా ఈ కథను సిద్ధం చేయడం విశేషం. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్తోనే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతున్నాయి. వినూత్నమైన కథాంశాలతో ప్రేక్షకుల్ని మెప్పించే ఈ బ్యానర్ నుండి వస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం కావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల పట్ల అంతులేని ఆత్మీయతను చాటుకున్నారు. ఇటీవల చేతికి శస్త్రచికిత్స జరిగినప్పటికీ ఆ బాధను ఏమాత్రం లెక్క చేయకుండా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకును సందర్శించడం విశేషం. తన కోసం వేచి ఉన్న వారితో ఎంతో ఓపికగా ముచ్చటించారు. ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇస్తూ చిరునవ్వుతో సమయం గడిపారు. శారీరక ఇబ్బందుల కంటే తనను చూసేందుకు వచ్చే వారి సంతోషమే ముఖ్యమని ఆయన మరోసారి నిరూపించారు. సామాజిక సేవ పట్ల ఉన్న అంకిత భావం, తనను ఆరాధించే వారిపై ఉన్న నిబద్ధత
చిరంజీవి వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. ఇటువంటి మనసున్న నాయకుడు కాబట్టే కోట్లాది మంది హృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా చిత్ర బృందం తాజా అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోందని చిత్ర బృందం పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. పోస్టర్లో ఆమె రవితేజ సరసన సహజంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంతో ఆమె చేస్తున్న అతిపెద్ద తెలుగు ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఇక కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా అని రవితేజ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నఖాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.